తేదీ నాడు గంగా భవజడు దేవగిరి అమ్మల పుణ్య దంపతులకు పత్రి అనే గ్రామంలో జన్మించెను. 1839 వరకు అంటే 4 సంవత్సరముల పాటు రోషన్సా అనే ముస్లిం ఫకీర్ వద్ద పెరిగి పెద్దవారైన తర్వాత సేలు అనే గ్రామంలో గల తిరుపతి వెంకటేశ్వరి భక్తుడగు వెంకూష అనే గురువు వద్ద పెరిగి అత్యంత రహస్యములతో కూడిన ఆత్మశక్తిని గూర్చి యోగ శాస్త్రమును గూర్చి వెంకూష నుంచి భక్తి శ్రద్ధలతో నేర్చుకుని ఆధ్యాత్మికంగా గురువును మించిన శిష్యుడై గురువు ఆజ్ఞ ప్రకారం 1854 సంవత్సరం మార్గశిర పౌర్ణమి నాటికి గురువును వదిలి షిరిడీకి చేరను. షిరిడీలోని ఊరు వెలుపల గల వేప చెట్టు క్రింద ఉంటూ ధ్యానమగ్నుడై ఎండ వాన చలి మొదలగు వాతావరణ మార్పులకు చెలించకుండా అతి చిన్న వయస్సులోనే అంత ధీర గంభీరంగా ఉన్న ఆ యువ ఫకీర్ను చూసి షిరిడీ గ్రామ ప్రజలు ఆశ్చర్యం పొందుచుండేవారు. ఒకనాడు అటువైపుగా వెళుతున్న ఒక పుట్టుగుడ్డి వాని కండ్లను తన చేతితో తుడిచెను. వెంటనే అతనికి కంటి చూపు వచ్చెను. ఆ తర్వాత ఎందరెందరో రోగులు వచ్చి రోగ విముక్తి పొందుచుండేవారు. క్రమంగా వారికి గొప్ప వైద్యుడు అనే పేరు వచ్చింది. 1856లో మరలా షిరిడీ వదిలి కాలినడకన ముందుకు సాగుతూ ఉండగా ఔరంగాబాద్ సమీపంలో గల దూపు గ్రామ ప్రాంతంలో చాందుబాయిని కలిసి తప్పిపోయిన అతని గుర్రము జాడ తెలిపి అదే సందర్భంలో ముక్కాను వెలిగించుకున్న కొరకు నేల మీద ఒక చోట చటకాతో కొట్టి నీటిని నిప్పును కూడా భూమి నుంచి పొందిన ఆ యువ ఫకీరు సాక్షాత్తు దైవ స్వరూపుడని భావించిన చాందుబాయి వారిని తన ఇంటికి తీసుకువెళ్తాడు. కొన్నాళ్ళ తర్వాత చాందుబాయి మేనల్లుని పెళ్లి షిరిడీలో నిర్ణయం కాగా ఆ పెళ్లి వారితో కలిసి తిరిగి షిరిడీకి వస్తారు. అలా రెండవసారి తిరిగి షిరిడీ ప్రవేశిస్తున్నప్పుడు ఖండోబా మందిర పూజారి అయిన మహల్సాపతి వారిని చూసి దయచేయము సాయి అని వారిని ఆహ్వానిస్తాడు. ఈ విధంగా వారికి మొట్టమొదటిసారిగా సాయి అనే పేరు పెట్టబడినది. ఆ తరువాత వారు సాయిబాబాగా ప్రసిద్ధి చెందారు. సాయి అంటే భగవంతుడని, బాబా అంటే తండ్రి అని అర్థము. సాయిబాబా అంటే దైవమే మానవాకారంలో ప్రేమ స్వరూపంగా మారి తండ్రి రూపంలో మన ఎదురుగా మన కోసం వచ్చిన రూపమని అర్థం చెప్పుకోవచ్చును. ఊరు వెలుపల గల వేప చెట్ట వద్ద నుంచి వారి నివాసము దాని పక్కనే గల పాడుబడి శిథిలావస్థలో ఉన్న మసీదులోనికి మారినది. ఆ మసీదునకు వారు ద్వారకామాయి అని పేరు పెట్టారు. శ్రీకృష్ణుడు నివసించిన ద్వారకా పట్టణం వలె ఆ మసీదు కూడా అతి పవిత్రము, శక్తివంతమై తనను ఆశ్రయించిన వారందరినీ నిరంతరం రక్షిస్తుందని తరచూ బాబా చెబుతూ ఉండేవారు. ఆయి అంటే తల్లి అని అర్థము. కన్న తల్లి వలె అందరినీ కంటికి రెప్పవలె కాపాడు ద్వారకామాయి అని బాబా స్వయంగా చెబుతూ ఉండేవారు. ఈ మసీదులో బాబావారు స్వయంగా తమ చేతితో అగ్నిహోత్రం వెలిగించి నిరంతరం దాన్ని జ్వలింప చేస్తూ ఉండేవారు. ఆనాడు సాయిబాబా వారు వెలిగించిన ఆ అగ్నిహోత్రం నేటి వరకు ఆరిపోకుండా నిరంతరం వెలుగునట్లు ఏర్పాట్లు చేయబడినది. అందులోని బూడిదనే ఈనాటికి పవిత్ర ఊదిగా షిరిడీ నుండి మనం వాడుచున్నాం. బాబావారి జీవితమంతా ఆ ద్వారకామాయిలోనే గడిచినది. ఆఖరికి వారు 1918 సంవత్సరం అక్టోబర్ నెల 15వ తేదీ మంగళవారం విజయదశమి నాడు దసరా పండుగ మధ్యాహ్నం 2:30 శరీరం నుండి ప్రాణం వదిలి విశ్వవ్యాప్తమైన దివ్య చైతన్యంలో లీనమై తన నిజ భక్తులు ఎప్పుడు ఎక్కడ నుండి తలచి పిలిచినా ఓయని పలుకుచూ వారిని రక్షించున్నారు. ఆ వారి భౌతిక శరీరంను ద్వారకామాయి మసీదు పక్కనే గల బూటి అని భక్తుడు కట్టించిన మందిరంలో సమాధి చేసిరి. దీనినే నేడు సమాధి మందిరం అని పిలుచుచున్నారు. మొదట సాయిబాబా వారు నివసించిన వేప చెట్టును గురుస్థానంగాను, ఆ తర్వాత వారు జీవితాంతం వరకు నివసించిన మసీదు ద్వారకామాయి మసీద్ అని, వారి శరీరము సమాధి చేసిన మందిరము సమాధి మందిరం అని భక్తులు నేడు షిరిడీలో పిలుస్తూ ఉంటారు. శ్రీ షిరిడీ సాయిబాబా వారి నివాసంతో పునీతమైన ద్వారకామాయి మసీదులో ప్రవేశిస్తే చాలు సర్వ పాపాలు తొలగి నిజ భక్తులందరూ సుఖశాంతులు పొందగలరు. సమాధి నుండి నేను సర్వకార్యములు నిర్వహించునని బాబావారే స్వయంగా చెప్పినారు. నా సమాధి నుండియే నా వారి శరీరం మాట్లాడని కూడా వారు చెప్పినారు. శ్రీ షిరిడీ సాయి భక్తులందరూ షిరిడీని దర్శించి సమాధి మందిరంలో ప్రవేశించి బాబావారి సమాధిపై తల ఉంచి నమస్కరించి తమ బాధల నుండి కష్టాల నుంచి విముక్తి షిరిడీ సాయి భగవానుని అనుగ్రహ ఆశీర్వాదములతో పొందవచ్చును. ఈ అధ్యాయమును భక్తి శ్రద్ధలతో చదివిన వినిన వారికి కష్టములు తొలగి స్థిరత్వము కలుగుగాక. వారి జీవితంలో శాంతి సౌఖ్యమును చిగురించుగాక. శ్రీ షిరిడీ సాయిబాబా వారి రక్షణ వారికి సంపూర్ణంగా లభించుగాక. శాంతి ప్రదాత షిరిడీ సాయి శరణం. మీ చేతిలోని పూలక్షింతలు బాబా వారి దగ్గరేసి ఒక కర్పూరం బిళ్ళ వెలిగించి హారతి ఇవ్వండి. తిప్పండి. ఇక్కడ కూడా ఇవ్వండి. ఒక నీరు కొట్టేసి చూపించండి.
కొట్టేయండి. అనేసి ఇలా చూపించు చేయితో, అక్కడ చూపించి ఇక్కడ చూపించు, కింద పెట్టి దండం పెట్టుకోండి. అందరూ కూడా దండం పెట్టుకోండి అమ్మ, తీసుకోండి తప్పండి.